నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రాజకీయాల్లో మన సినిమా ప్రముఖులు చాలా మంది ఏలారు. అవునవును. ముఖ్యంగా పెద్ద ఎన్టీఆర్ గారు, అవునవును, ఎంజీఆర్, వీళ్ళందరినీ తీసుకున్నప్పటికీ తర్వాత చిరంజీవి ఇప్పుడు తమిళనాడు వదిలేస్తే మన తెలుగులో మొట్టమొదట జగ్గయ్య గారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచారు. అప్పుడు జగ్గయ్య గారిని మెడ్రాస్లో మన తెలుగు పీపుల్ అంతా సినిమా నటులు కానీ బయట పబ్లిక్ కూడా బాగా అభినందించారు ఆయన్ని. అయితే జగ్గయ్య గారికి ఆయన ఒక మంచి వక్త, ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాడు. తర్వాత మంచి స్పీకర్గా ఆయనకి పేరుంది, కంచు కంఠం ఆయన. సో తర్వాత సినిమాల్లో కూడా చాలా బాగా రాణించాడు, మంచి పాత్ర తీశారు, మంచి డిక్షను, మంచి ఎక్స్ప్రెషను, మంచి నటుడు ఆయన. గుంటూరు ఏసీ కాలేజీలో జగ్గయ్య గారు డిగ్రీ చదువుకునేటప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా అక్కడ డిగ్రీ కాలేజీలో చదివారు. అక్కడ డ్రమ్టిక్ సెక్రటరీ జగ్గయ్య గారు. అప్పుడు ఆ జగ్గయ్య గారి దగ్గరికి ఎన్టీ రామారావు గారు వెళ్ళి, మీ నాటికలో నాకు ఒక పాత్ర ఇవ్వండి అని అడిగి వేసినటువంటి వైన ఉంది. తర్వాత రామారావు గారే విజయవాడలో ఒక నాటక సంస్థ నెలకొల్పి అందులో జగ్గయ్య గారిని పిలిచి నాటకాలు వేయించారు. ఆ విధంగా ఇండస్ట్రీకి రాకముందే కాలేజీలో వాళ్ళిద్దరికీ బాగా పరిచయాలు ఉన్నాయి. అయితే ఒక సినీ ప్రముఖుడు రాజకీయాల్లోకి రావటం అనేటటువంటిది అది ఫస్ట్ టైం జగ్గయ్య గారితో ప్రారంభమైంది. పోతే తర్వాత చెప్పుకోవాల్సింది మన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టి ఒక ప్రభంజనం సృష్టించాడు ఆయన. సో తిరుపతిలో ప్రారంభించి చాలా ఒక అద్భుతమైనటువంటి షో ఇచ్చి అందరినీ ఆకర్షించి మొత్తానికి దేశమంతా తిరిగి కూడా ప్రజల్ని ఆకర్షించి తన పార్టీ ఉద్దేశాలే అవన్నీ బాగా చెప్పించాడు. ఒక 20-21 మంది ఎంపీలు కూడా సంపాదించుకున్నాడు ఆయన. అయితే అలా ఆయన వేరే పార్టీలో సెంట్రల్ గవర్నమెంట్తో కొల్యూడ్ అవ్వకుండా ఉంటే ఆయనకి సీఎం అయ్యేటటువంటి అవకాశం ఉండేది. అయితే తన అభ్యర్థులందరినీ కేంద్రంలో కలిపేసేసి ఈయన మంత్రిగా చేశాడు. అయినా మళ్ళా సినిమాల్లోకి వచ్చేసాడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఏదైనా సరే ఆయన మళ్ళా రాజకీయాలు వదులుకున్నా కూడా ఆయన చరిష్మా ఏం తగ్గలేదు, జనంలో ఆయన చరిష్మా ఏమీ తగ్గలేదు. తర్వాత ఆయన తమ్ముడే కదా పవన్ కళ్యాణ్, బాగా మంచి భూమి పీరియడ్లో ఉన్నాడు ఇప్పుడు. సో ఆ విధంగా తర్వాత చిరంజీవి గారు తన తమ్ముడికి ఒక సపోర్ట్, మారల్ సపోర్టే కాకుండా ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఒక 5 కోట్లు ఇచ్చాడనేటటువంటి విషయం అందరికీ తెలిసింది. ఆ విధంగా మెగాస్టార్ గారు. చిరంజీవి గారి తర్వాత కృష్ణ గారు రాజకీయాల్లోకి వచ్చాడు. వాళ్ళ ఏరియాని బాగా డెవలప్ చేశాడు. సో ఆయన కూడా చాలా చక్కగానే ఆయన విధులు బాగా నిర్వర్తించాడని చెప్పుకోవాలి. తర్వాత మీరు అన్నట్టు బాబు మోహన్ కమెడియన్ అయినా సరే ఒక మంచి నటుడు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. తర్వాత కోట శ్రీనివాసరావు గారు, ఈయన కాంబినేషన్లో వాళ్ళు మంచి కామెడీ సృష్టించి మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. ఆయన మంత్రిగా కూడా చేశాడు బాబు మోహన్. తర్వాత అతని కొలీగు కోట శ్రీనివాసరావు గారు కూడా విజయవాడలో గెలిచాడు, బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు. సో ఈ విధంగా సినీ ప్రముఖులు, సినీ నటులు రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. ఎవరి పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉన్నది అనేది ఓ చిన్న విశ్లేషణలో మనం చెప్పుకుంటున్నాం. పోతే కృష్ణరాజు గారు కూడా బీజేపీ తరపున నుంచున్నారు. సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్గా చేశాడు, ఉప కేంద్ర మంత్రిగా డిఫెన్స్ అనుకుంటా చేసింది. కృష్ణరాజు గారు కూడా రాజకీయాల్లో బాగా చేశారు. తర్వాత ఆయన చాలా హెల్పింగ్ నేచర్ మనిషి కృష్ణరాజు గారు. తర్వాత దర్శకత్వ శాఖ నుంచి దాసనారాయణరావు గారు కూడా
ఆయనకి కూడా గొప్ప చరిష్మా ఉంది. ఎంత చరిష్మా అంటే మెడ్రాస్లో తిరుపతి నుంచి గుండ్లు కొట్టించుకొని బస్సులన్నీ వేసుకొని ఎన్టీ రామారావు గారి ఇంటికి వచ్చేవాళ్ళు రామారావు గారిని చూడటానికి. రామారావు గారికి ఇంటికి ఎదురుగానే దాసనారాయణ గారి ఇల్లు. ఒక స్టేజ్లో రామారావు గారి దగ్గరికి వెళ్ళే బస్సుల కన్నా దాసనారాయణ గారిని చూడటానికి వచ్చిన బస్సుల సంఖ్య ఎక్కువ ఉండేదంట. అంత చరిష్మా ఉంది దాసనారాయణకి. ఆయన కూడా బొగ్గు గనుల మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన సర్వీసెస్ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత రామానాయుడు గారు ఆ బాపట్ల ఏరియాకి ఎంపీగా చేశారు. ఎంపీగా చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఆ ఏరియాని బాగా ఆ ఏరియాలో ఉండేటటువంటి ప్రజలకు కావలసినటువంటివి అన్నీ కంఫర్ట్స్ అన్నీ బాగా చూశాడు ఆయన. అక్కడ హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ కొన్ని దేవాలయాలు కట్టించడం, తర్వాత కొన్ని విద్యార్థులకి టీచర్స్కి కావలసినటువంటి సదుపాయాలు కూడా అవన్నీ ఎంపీ లాట్స్ అమౌంట్సే కాకుండా ఆయన సొంతంగా డబ్బులు పెట్టి చాలా చేశాడు. తర్వాత సెకండ్ టైము మళ్ళా నిలబడితే ఓడిపోయాడు ఆయన రామానాయుడు గారు. అప్పుడు నేను ఇంత కష్టపడి ఇన్ని చేశాను, నేను సొంత డబ్బులు కూడా ఉపయోగించి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశాను అని ఆయన కొంచెం బాధపడి ఈ రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అయితే వాళ్ళ పెద్ద అబ్బాయి సురేష్ బాబు, డాడీ మనకు రాజకీయాలు పనికిరావు, మనకు వద్దులే, మనకు రాజకీయాలు, మన వ్యాపారం ఏదో మనం చేసుకుంటున్నాం, చక్కగా సినిమాలు చూసి ప్రజలకి ఓ మంచి సినిమాలు అందిద్దాం అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళందరూ పార్టీకి ఒక ప్రముఖులు కావాలి, ప్రజల్లో పేరున్న వ్యక్తులు. తర్వాత ఎలక్షన్లో ఖర్చు చాలా ఉంటుంది, ఆ ఖర్చు మీట్ అవ్వగలిగేటటువంటి అభ్యర్థులు కావాలి కదా పార్టీకి. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు గారిని ఇన్వైట్ చేయటం, ఆయన బాగా వర్క్ చేశారు, ఆయన ఏరియాని బాగా డెవలప్ చేశాడు. అయితే సెకండ్ టైం ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలు విరమించుకున్నాడు. అమ్మ తర్వాత రామానాయుడు గారి తర్వాత అలాగే చెప్పుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు చాలా సౌమ్యుడు, చాలా మెత్తగా ఉంటాడు, తన పని ఏదో చేసుకుని వెళ్ళిపోతాడు. ఇండస్ట్రీలో చాలా ఉంటాయి, చాలా వ్యామోహాలకు లోనవుతారు. అటువంటి వ్యామోహాలకి లోనవుతున్నటువంటి ఒక మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని రాజకీయాల్లోకి ఇన్వైట్ చేశారు. వద్దండి, రాజకీయాల్లో నాకు కుదరదు, నేను అంత చేయలేను, అది అన్నా కూడా, లేదు మురళీమోహన్, పబ్లిక్లో నీకు మంచి పేరుంది, వ్యక్తిగతంగా కూడా నీకు మంచి పేరుంది, కాబట్టి నువ్వు రావాలి, అది ఇదని చెప్పి రాజమండ్రి సీట్ ఇచ్చారు. రాజమండ్రి ఫస్ట్ టైం ఓడిపోయినట్టున్నాడు. ఫస్ట్ టైం ఓడిపోయి తర్వాత రెండోసారి కూడా, ఫస్ట్ టైమో సెకండ్ టైమో అది ఐ డోంట్ రిమెంబర్ వెరీ వెల్, ఆయన కూడా ఇక రాజకీయాలు నాకు కుదరదు అని తప్పుకున్నాడు. సినిమాల్లో రాణించడం ఒక వ్యక్తి అయితే, సినిమాలో రాణించడానికి ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని పట్టుకుంటే సరిపోతుంది. రాజకీయాల్లో రాణించడం అంటే చాలా చాలా మేధస్సు ఉండాలి. ఎందుకంటే పక్కనే ఉంటారు మనుషులు, మనల్ని పొగుడుతూ ఉంటారు, వెనక గోతులు తీస్తూ ఉంటారు, అవసరం వచ్చేటప్పుడు మళ్ళీ మనసుతో కలుస్తుంటారు. మనం ఏమన్నా తగ్గుతున్నామనంటే ప్రత్యర్థితో కలిసిపోతుంటారు. చాలా అలర్ట్గా ఉండాలి. పావుకి చాలా తెలివితేటలు ఉంటాయంట. పావురం ఏమో చాలా స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా. పావురం శాంతికి ప్రతిరూపం పావురం. కానీ పాము చాలా తెలివిగా ఉంటుందంట. ఆ ఎదుటి నుంచి వచ్చేటటువంటి ఆ వ్యక్తి మీద నుంచి వచ్చేటటువంటి గాలితో కనిపెట్టేస్తుంది పాము. పాములాగా తెలివితేటలుగా ఉండాలి. అవసరమైతే కాటు కూడా వేస్తూ ఉండాలి. రాజకీయం కదా, ప్రత్యర్థిని కాటు వేసేటటువంటి తెలివితేటలు ఉండాలి. కాబట్టి ఇక పావురాల్లాగా ఉండేటటువంటి వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు, పాములాగా ఉండేటటువంటి వాళ్ళు రాజకీయాల్లో పనికొస్తారని ఒక చిన్న ఉదాహరణగా చెప్పాను. అంతేగాని రాజకీయాలు
దుర్మార్గం అని కాదు. ఉమ్, ఎందుకంటే రాజకీయం బాగుంటేనే దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, సమాజం బాగుంటుంది. మోహన్ బాబు గారు కూడా ఆ, రాజకీయాల్లోకి వచ్చాడు. మోహన్ బాబు గారు ఏం చేశారు అని అంటే ఆయన ఏం చేశారో ఆయనకే తెలియాలి. శ్రీకాకుళం నుంచి సిహెచ్ శ్యామలరావు అని, చిగురుపల్లి శ్యామలరావు అని ఒక ఆయన కూడా సినిమా నటుడే. ఆయన సినిమాల్లో వేషాలు వేశాడు. తర్వాత ఎస్డి లాల్ దగ్గర డైరెక్షన్లో పనిచేశాడు. తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు. కాంగ్రెస్లో ఉండి ఆయన కూడా మినిస్టర్ చేశాడు. ఈ సిహెచ్ శ్యామలరావు అనేటటువంటి వ్యక్తి చాలామందికి తెలియదు. నాకెందుకు తెలుసు అంటే నేను శ్రీకాకుళం నుంచి ఆ ఏరియాలో కొంత ఉన్నాను. సో నాటకాల్లో కూడా ఆయనతో నాకు ప్రవేశం ఉంది. సో ఆయన గురించి నాకు తెలుసు. ఆయన కూడా కాంగ్రెస్ దాంట్లో మినిస్టర్ చేశాడు. తర్వాత భవనం వెంకటరామరెడ్డి గారు కూడా సినిమాలో నటించాడు అని విన్నాను నేను. మరి అది ఎంతవరకు ఏమో తెలియదు కానీ అప్పట్లో మెడ్రాస్లో సినిమాలకు తిరిగి సినిమాలో నటించాడు అని కూడా విన్నాను నేను. పోతే వీటన్నిటి మీద చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. నందమూరి తారక రామారావు గారు ఆంధ్రదేశంలో గుళ్ళలో దేవుడై కూర్చున్నారు. అంతకుముందు రామారావు గారు కృష్ణుడు అయిన తర్వాత, మాయాబజార్లో కృష్ణుడు వేషం వేసిన తర్వాత నిజంగా కృష్ణుడు ఇలాగే ఉంటాడా, ఇలాగే కిరీటం ఉంటుందా, ఇలాగే పిల్లనుగులో చేతిలో ఉంటుందా, ఇలాగే నడుస్తాడా, ఇలాగే డైలాగ్ చెప్తాడా, ఇదేనా కృష్ణుడు అని అనుకున్నారు. అంత అద్భుతంగా అక్కడ చెప్పుకోవాల్సింది ఎన్టీ రామారావు గారి నటన ప్రతిభ కన్నా ఎన్టీ రామారావు గారిని ఆ క్యారెక్టర్కి తీర్చిదిద్దినటువంటి కేవీ రెడ్డి గారిని దర్శకుడిని చెప్పుకోవాలి. రామారావు గారు అంతకుముందు పాత సినిమాల్లో ఫోక్లోర్ సినిమాల్లో నాగేశ్వరరావు గారు హీరో, ఒక సినిమాలో నాగేశ్వరరావు హీరో, అదే సినిమాలో ఎన్టీ రామారావు విలను. నాగేశ్వరరావు గారు ముందు వచ్చారు ఇండస్ట్రీకి, తర్వాత రామారావు గారు వచ్చారు. తర్వాత ఎన్టీ రామారావు కృష్ణుడు ఏంటి అని అన్నారంట అప్పుడు. అయితే ఎన్టీ రామారావు గారి ఆ ఫోటోలు అవన్నీ తీసి బాగా స్టడీ చేసి కిరీటం ఇలా ఉండాలి, భుజకీర్తులు ఇలా ఉండాలి అని ఆ కృష్ణుడు గెటప్ని ఆర్ట్ డైరెక్టర్ చేత గీయించి దానికి తగ్గట్టు కృష్ణుడి వేషం వేయించి ఆ క్రెడిట్ కేవీ రెడ్డి గారికి ఇవ్వాలమ్మా. ఎందుకంటే తర్వాత కృష్ణుడు అయిన తర్వాత రాముడు వేశాడు, రావణాసురుడు నెగిటివ్ రోల్స్ వేశాడు, శివుడి వేషం వేశాడు. పురాణ పాత్రలనే అద్భుతంగా చేసినటువంటి చాలా గొప్ప నటుడు, చాలా గొప్ప రూపసి. రామారావు గారిని చూసి హీరోయిన్స్ పేర్లు ఎందుకులే కానీ అబ్బా ఏమి ముక్కే అనుకున్న హీరోయిన్స్ని కూడా విన్నాను. అంత అందగాడు, అంత చక్కని డిక్షను, బాగా చదువుకున్నవాడు. 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆంధ్రాలో సీఎం అయ్యాడు. ఎంత క్రెడిట్! రోడ్ల మీదే తిన్నాడా, రోడ్ల మీదే పడుకున్నాడా, రోడ్ల మీదే స్నానాలు చేశాడా? ఆ విధంగా 9 నెలలు కష్టపడి నల్లగా బొగ్గులాగా అయిపోయాడు మనిషి. అంత అందగాడు కూడా ఒక మసి బొగ్గులాగా తయారయ్యాడు. ఆయన్ని చూసి అయ్యో ఎన్టీ రామారావు అని ఆడవాళ్ళు ఏడ్చినటువంటి వైనం నాకు తెలుసు. అటువంటి నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఏకఛత్రాధిపత్యంతో ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యి మంచి పరిపాలన చేశాడు. ఇప్పుడు మద్య నిషేధం చేశాడు, ₹2 బియ్యం పథకం పెట్టాడు. తర్వాత ఆడపిల్లలకి మగపిల్లలకి ఆస్తి సమాన హక్కు పెట్టాడు. అటువంటి ఎన్ని కార్యక్రమాలు చేశాడు. తర్వాత తెలుగు భాషను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. మన హైదరాబాద్ ట్యాంక్ బండి మీద తెలుగు ప్రముఖుల విగ్రహాలు ప్రతిష్ఠించి ఎంత అద్భుతంగా చేశాడు. ఎన్టీ రామారావు గారు సభలో మాట్లాడుతుంటే అసలు తెలుగు ఆ స్వచ్ఛమైనటువంటి తెలుగు రసాలు ఉండేటటువంటి తెలుగు వినే శ్రోతలకి అసలు కర్ణానందంగా ఉండేదన్నమాట. అంత మంచి పరిపాలన చేసినటువంటి
గొప్ప నేత. తర్వాత అంత చరిష్మాతో వచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు. సో ఒక్క రూపాయి తీసుకునేవాడంటే ఎన్టీ రామారావు గారు జీతం ఒకే ₹1 తీసుకుని సంతకం పెట్టాడంట. జయప్రకాష్ నారాయణ గారు చెప్తారు ఎన్టీ రామారావు గురించి, ఎప్పుడు పేద ప్రజలకి సగటు మనిషికి ఏమి హెల్ప్ చేద్దామా, ఏ రూపంగా హెల్ప్ చేద్దామా, ఏ పథకం పెడదామా, తర్వాత రైతులకి, అతను రైతు బిడ్డ ఎన్టీ రామారావు గారు. పాలు ఇంటికి విజయవాడలో తీసుకెళ్ళి పాలు ఇంటింటికి పోసేవాడంట. అక్కడ పాలు పోస్తూనే మళ్ళీ చదువుకున్నాడు, డిగ్రీ పాస్ అయ్యాడు. పాస్ అయ్యి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా జాబ్ వచ్చింది. వాడు ఎవడో లంచం ఇచ్చాడంట. లంచం ఇస్తే చేసి ఇటువంటి జాబ్ నాకు అనవసరం అని ఆ జాబ్ వదిలేసి సినిమాల్లో ప్రవేశించి అంత గొప్ప ఉదాత్తమైనటువంటి మంచి ప్రిన్సిపల్ ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి అంత గొప్ప వ్యక్తి పోయిన తర్వాత ఈ రోజున పవన్ కళ్యాణ్ అనేటటువంటి అటువంటి మంచి లక్షణాలు, మంచి ఆదర్శాలు ఉండేటటువంటి వ్యక్తి తను తగ్గి కూడా చంద్రబాబు నాయుడుతో కొల్యూడయ్యి, బీజేపీతో కొల్యూడయ్యి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి. నేను స్వార్థం కోసం రాలేదు, మీకోసం వచ్చాను, నన్ను ఒక్కసారి గెలిపించండి అని హీ రిక్వెస్టెడ్ పబ్లిక్. నన్ను ఒక్కసారి గెలిపించండి, నన్ను అసెంబ్లీకి పంపించండి, నేను మీకేం చేయాలో అవన్నీ చేస్తాను అని మా మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు యువతని, ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి ఎంత రాజకీయ చైతన్యం తీసుకొచ్చాడో అవన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఎన్టీ రామారావు గారి తర్వాత అంత గొప్ప ఆదర్శాలు ఉండేటటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ అటువంటి వ్యక్తి మనకు ఒక రాజకీయ నాయకుడిగా ఉంటాడు. చంద్రబాబు నాయుడుతో కలిసి మంచి పరిపాలన అందిస్తారు. అంతేకాకుండా ఫ్యూచర్ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఓకే సార్, చాలా విషయాలు షేర్ చేశారు సార్. అంటే తెలియని పెద్ద పెద్ద యాక్టర్స్ గురించి కూడా చాలా విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.